Hello guys, we are going to Arangu. వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేసారు రచ్చబండ పంచాయతీ. మళ్ళీ దీనికి కొంగుతుండు మొత్తం ఫుల్ స్క్రీన్ పెట్టుకున్నా. అరే మెల్ల తీసిన మెల్ల తీసిన ఎందుకు చెప్పు. సభకు నమస్కారం. మొట్టమొదటి గెలుచుకున్నాడు మరి రాజు, గాంధీనగర్ రాజు. 2 నిమిషాల 54 సెకండ్లు. పాతుల బంగారం, జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గ్రామం. రాజు 4000 క్యాషా. అన్న లెక్కలు రాస్తాడు. సంబంధం లేదు. రాజు కుక్కజు కుక్కజు. అరే నేను ఇంకా క్యాష్ నువ్వే సన్ కిస్ ఇట్ టు యు. నిద్ర పడాడు. నువ్వు ఇటుకే చూడకు, గట్కే చూడు. గట్టు పెడతావు మమ్మల్ని. ఎందుకు రా? అరే మ్యూట్ లెక్కల తీరా. ఏది మ్యూట్? అసలమ్మాలకు అసలమ్మాలకు ఆవురా. ఇంకా సాంగ్ ఎట్లా తెలంగాణ మొదలు కట్టారు. ఆడచ్చి మా పానం తీస్తుండు. గుర్తుకుందాం ఇట్లా సీదా పోయి. ఏమైంది రావడుతుండు? మా బతుకైపోయింది. ప్లేస్ లో ఆపుతా. ఆపిన తర్వాత నువ్వు దానికి ఎట్లా ఇంట్రో చెప్పాలని చెప్పి ప్లాన్ చేయి. హలో గాయస్, ఇలా పోతున్నాం. మార్వెల్ మను, ముద్దురాజు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మగలసేను పెద్ద పులి. విష్ణు అగ్గిమాల విష్ణు ఎంత నువ్వు మర్చిపోయి ముఖాలు మాడిపోయినా ఇక్కడ అయిపోయినా. కొన్నగా మాట్లాడతాను. అని కక్కచ్చేటట్టు ఉంది. ఆడు ఇంకో 2 నిమిషాలు 3 నిమిషాలు కక్కుతాడు. నువ్వు కంగారు పడ కావు. అయ్యో అరే నేను చెబుతున్నా, మన ఎవడాడు మధుగాడు ఉన్నాడు కదా, వాడు అసలు ఈ కెమెరాలు ఎంత మంచిగా కనబడుతున్నాడు వాడికి తెలియదు కావచ్చు. నాకైతే గుద్దాలు కనబడుతుంది. ఆయన ఫేస్ మీద పడుతుంది. వాడు నిద్రవాడి గాడు ఫేమస్ ఫేమస్. అరే మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు.
నువ్వు కూడా 100 రూపాయలు ఇచ్చిన నువ్వు 100 రూపాయలు ఇచ్చిన రాజేనికి చెక్కేస్తుంది ఇక మనకి ఇక్కడ ఎక్కించుకోవా సరిపో ఎందుకు అంత తిక్కెందుకురా మనకే చాయ్ దిక్కులేదు నువ్వు ఎక్స్ట్రా మెంబర్ నువ్వు మళ్ళీ నువ్వు మరి ఎక్కడికి మనం వెళ్తున్నాం అరకు ట్రిప్కి స్వాగతం సుస్వాగతం. అరే ఇది మంచిగా ఉంది ఇంట్రో మన ఇంట్రో అరే 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 అరకు పోయేస్తాం అనే దానికి మీరు ఒక ఇంట్రో చెప్పాలి ఇప్పుడు అందరూ చెప్తున్నావు గజ్జి రాజు మార్వెల్ మను గజ్జిరాజా అరే నిజాలు చేసేనే ఉంటాయి బ్రో నిజాలు చెప్పకరా అరే అరే ఇగో నేను ఆపేదాకా మీ డిజిగ్నేషన్ అది చేసుకోరి డిజిగ్నేషన్ మీనింగ్ చెప్పు డిజిగ్నేషన్ అన్న మీనింగ్ అంటే ఇప్పుడు మార్వెల్ అని వెళ్తాం కదా మనం ఈ వీడియోలో గుండు మనం వడ్డల జీవన్ ఎట్లుందంటే వేసిండు సచ్చింది 100 రూపాయలు రెడీ పెడతాను ఎవరు అది ఇచ్చి పారదెంగుతాడు గరువులోనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది నా మేడం నువ్వు మొట్ట ఉడుస్తూ పోకపోతే ఏట్రా ఇది సౌండ్ ప్లస్ ఉంది కదా సౌండ్ పెట్టినప్పుడు వీడియో ఆపేయరా అది వినబడతలేదు. అరే మనోర్గా పోవానికి వెళ్ళిపోయిపోరా చెవులు మూసుడు ఏదో ఒకటి చెయ్యిరా ఇప్పుడే కట్టొచ్చిండు మనకి ఎనర్జీ వచ్చింది. అరే మొహమాట పడకు అన్నందుకైనా నువ్వు కవర్ పెట్టుకుని తింటున్నావు చూడరా అది నేను అనుడు తప్పురా ఏదో మాట పడతా కన్నా మొహమాట పడకండి క్యాప్ పెట్టుకుంటుండు కవర్ ముంగడ పెట్టుకొని తింటుండ ఆడు చూసా మొహమాట పడకు అన్నందుక ఇక వట్టి అన్నారా సీరియస్గా ఏం తీసుకుంటా రేపు నిజంగానే తింటున్నావు కానీ తెంగినా తింటున్నా నిజంగానే కవర్ టిఫిన్ చేసాము ఇక ఏంటిదంటే రాజుగాడు లయ్య ఆటుకులు వేసిండు మొత్తం నా ఎట్లున్నాయంటే కర్ర లేకుండా మొత్తం మంచిగా లేకుండా ఇక పోంతి ఆడైతే తెచ్చిండు ఓకే ఇక అట్లయినా స్వామి ప్రసాదం తినడం జరిగింది. యాక్చువల్ అది మనిషి కింద పెట్టాలి కానీ రాజుగాడు సగం ఆడే తిన్నాడు ప్రసాదం అనుకుంటుండో టిఫిన్ అనుకుంటుండో అర్థమైతే లంచ్ చేసినాడు చేస్తున్నాడు ప్రసాదం రాను ఇంట్లాడాడు అడిగాడు ఇప్పుడు అనుడు ఏమో మళ్ళా ఇష్టం అందుకే నా ఆ వీడియోలా కడిగే రాకుండా పెట్టకు అదేం లేదు జగిత్యాల నుంచి స్టార్ట్ అయినాం. సో జగిత్యాల టు కరీంనగర్కి వచ్చినాం. సో కరీంనగర్లో ఇప్పుడే టిఫిన్ చేసినాం. సో డైరెక్ట్ ఎక్కడికనంటే వంజంగి అరకులనే వంజంగి అనే ప్లేస్ ఉంటుంది. సో వంజంగికి పోయి స్టే చేయాలి. అరకుల స్పాట్స్ కోసం మళ్ళీ డైలీ రావాలి. సో ఇప్పుడు నైట్ స్టే అయితే వంజంగిలో అయితే స్టే చేస్తున్నాం. సో వ్యూ పాయింట్ కోసం సన్ రైజ్ మంచి వ్యూ పాయింట్ చూపిస్తాం. సన్ రైజ్ చూపిస్తాం బ్లాక్ మెయిన్ చూస్తాం ఇంకోటి చూపిస్తాం. 3 కారా టైం 3:34 అట. సో చూసినాం మనం కూడా గూగుల్లో ఆడిడే చూసినాం కానీ ఇప్పుడు మీకు రియల్ గా చూపించబోతున్నాం దాని ఎక్స్పీరియన్స్ మనం చూసాం. కళ్ళు కొద్దిగా మూసుకోపోతున్నాయని అరే కౌశిక్ నువ్వు మరీ ఇంత వరకు చేస్తుండడు. అరే 3 4 ఎక్స్ట్రా తింటున్నావు బాగా వరకు చేస్తుండడు. సో గైస్ అట్లా ఆఫ్టర్ రీచ్ సో ద రోడ్ అని నువ్వు వాడరా నేను దీని ఆపుతా మంచి కాపీ రైటర్ రాకుండా ఉంటుంది. అరే జీవాని లేదా దీనికి టాప్ ఓపెన్
అదే టాప్ ఓపెన్ ఉంటే రాజుగాడు పొద్దున సాయంత్రం దాకా పైన ఉంటాడు కదా వంట మాస్టర్ జీవనన్న. జీవనాన్ని వంట మాస్టర్ అని పిలుస్తాము కానీ యాక్చువల్లీ జీవనాన్ని వంట మాస్టర్ కాదు. ఆయనకి మ్యాగీ ఉడుకులీలు కాబెట్టుడు కూడా రాదానికి. ఈ పాటలు పెట్టమని చెప్పు, ఓకే పర్లేదు, ఆ డ్యూటీ వరకు చేస్తాడు. ఇది వరకు డీజే ఆపరేటింగ్ చేస్తాడు వాడు. మంచిగా ఎదురుతారు, డ్యాన్స్ చేస్తారు కదా. స్పీకర్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తే మామూలు ఉండదు రా జీవనంతో. అదే అలాంటున్నావు లేదని. నాకు కనబడతారు, కంగారు పడకు. అదేరా ఈ స్పెట్స్ పెట్టుకొని ఒక 120 స్పీడ్ పోయినాక ఏం కనబడుతుంది ఏంటి తర్వాత మనం కనబడం. అరే పాపం రాడు రాజుగాడు మనోడు రాడు. బాబు ఎక్కడ ఉన్నాడో తెలుసు కానీ నేను చెప్పను. అంతే కదా ఇష్టం ఏంటి ప్రతిరోజు నిద్ర వస్తుంది నాకు, ఇది బొత్తిగా నచ్చలేదు చించాన్. అరే మీ సించాన్ చూడడం రా మాకు, మీ సించాన్ చూడడం రా మాకు. అమ్మా బంగారు తల్లి రాజు. బంగారు తల్లి కొంచెం బట్టలు మంచిగా వేసుకోరాదు. చూపించే బుద్ధి మీకున్నా చూసే బుద్ధి మాకు లేదు. బయటకు వచ్చేటప్పుడు తీసుకొని వేసుకురా. నీకుంటే చూసే బుద్ధి మాకు నాకు లేదమ్మా. రాజు చచ్చిపోర్రమ్మా. దిగ్గెలకని ఏ గుండు పెట్టరారు ఒకసారి. అని పిలిచి కొట్టించుకుని నవ్వుతావేంట్రా? అరే బూతులు మాట్లాడకూర్రా కిడ్స్ ఇయర్. పొరాలు చూస్తారు యూట్యూబ్ లో అయితే పొరాలు చూస్తారు. అరే నేను ఎప్పుడు అనుకోని ఇట్లా వేసినా అనుకోని మీద ఇట్లా అనుకోని ఇట్లా ఊరికి ఎన్నిసార్లు వచ్చినావు? ఏ రోజు పెట్టినావు జీవనాడు పెట్టిండు దారి తీసుకుంటాను మీరు. నువ్వు ఆడేసుకున్న మీరు నువ్వు తెగితే అసలు నిజంగా నేను నెక్స్ట్ టైం పట్టుకొచ్చింది తప్పు చేసింది. నువ్వు తప్పురా, ఫుల్ టికెట్ కానీ వేస్ట్. బండి గుంజుతలేదు, బండి 120 ఎత్తలేదు. అదేం చూడాలి బండి ప్రాబ్లం. రాజుగాడు ఎలాంటి కదా అప్పుడు ఆడు ఎట్లా అంటే ఆడు విండో దించనీకి కార్ ని అన్లాక్ చేయనీకి ఆడు ఇట్లా విండోకి అద్దంకి తేడా తెలియదు, అయినా లాగ్ ఎట్లా తీసుడో తెలియదు, సౌండ్ ఎట్లా పెట్టుడో తెలియదు. ఏమన్నా అంటే ఇట్లా ఇట్లా అంటే అదేందా మళ్ళా అట్లని. అమ్మ బంగారు తల్లి పట్టుకొచ్చి నేను పాపం చేసిన మాటలు వెళ్తలేవు. తప్పమ్మా చేసుకునే బుద్ధి మీకు, చేసుకో బుద్ధి మాకు లేదు. రాజుగాడు అంటాడు అరే ఎవడన్నా హర్షాన్ లెక్క ఇట్లా కోయి డాన్స్ చేయరు. నేను అట్లా మంచిగా చేసుకున్నాడు. ఫస్ట్ టైం లాక్ వచ్చినాడు మాట్లాడు. ఫస్ట్ గిట్ వచ్చి మాట్లాడరా బిచ్చా లాకే ఫస్ట్ టైం అక్కడ కనబడుతుంది. చూడు ఒకసారి అరే డార్లింగ్ సినిమాలకి ఇలా వేస్తారు కదరాడు, అట్లా ఏ కదా బ్రో నువ్వు. నువ్వే వేయాలి గిట్లా 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 గిట్లా. పాడరా లిరిక్స్ రావు, లిరిక్స్ రావు, అందరు మాత్రం నీళ్ళు తెచ్చుకొని అంత సప్ప సప్పగా ఉన్నది ఎందుకంతా. అందరికి లేదు. అరే మన ముగ్గురికి రా లంచం కదా.
వైపు వైపు అంటే ఎట్లా ముంగడికి? ఏ ముంగడికి రా ముంగడికి చిల్లరా చక్క పిల్లడు దాన్ని తిప్పి ఆడబెట్టు ఇది ఆడబెట్టి ఆడబెట్టి రెండు ఆడబెట్టు ఇది పడేటట్టు ఉంది క్యాష్ వాటికి రెడీ ఉంటుంది లేకపోతే ఎప్పటికి పోవాలి చెప్పు ఎప్పటికి పోవాలి చెప్పు సో గాయస్ మనం ఇప్పుడైతే కమలాపూర్ దాకా వచ్చినాం. Right. సో నియర్ బై వరంగల్. సో అప్పటి నుంచి కొడితే ఎండకు మధ్యలో ఆగి మళ్ళీ చేసి. టిఫిన్ చేసి వస్తున్నాం. ఏసీలో నీళ్ళు పోయినా ఏసీ తక్కువ. అది ఏసీరా నైటే పోసుంటారు రాత్రే పోసుంటారా అది ఏసీరా కూలర్ కాదు అరే నీళ్ళు పోయిరా తక్కువ అవుతుంది. దెంగుతా గ్రౌండ్ కేసి మూడు పచ్చ పొట్ల బొమ్మ ముద్దు లేకుమా లాయ్ 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 లబ్బరి గుమ్మ. మూడు పచ్చ పొట్ల బొమ్మ ముద్దు లేకుమా లాయ్ 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 లంబల బొమ్మ గిల్లు గిల్లు గుతుండలోలకు కొమ్మ తెల్ల తెల్ల కడియాల కమ్మల బొమ్మ తెల్ల గిల్లు గుతుండలోలకు शिवा मेरा साला में जोर जोर वाला शिवा मेरा साला में जोर जोर वाला गुरवाल बाला में गोरा गोरा साला. సో గాయ్స్ ఈ పాటను ఎప్పుడూ లేదు నేను ఏం రియాక్షన్ ఇవ్వలేను వీళ్ళ ఎగురుతారు మీరు చూడండి ఈ పాటలు ఇవన్నీ బాయ్ 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 బాయ్. చుట్టూ బోనాలు అమ్మ మగానికి బుద్ధిలమ్మై సాసి పొగలే కోడి పుంజులే మేకపోతులే గుమ్మడి కాయలతో పూజలే ఉన్నో రాక్షరంతా తెంగుతున్నా పొట్ట ఉడుసా అది విన్నారు పొద్దున నేను రాగలేమో ఇల్లు చక్కగా యాక్టివ్ ఉంటారు. ఇప్పుడు నేను యాక్టివ్ ఉంటారు అందరూ అన్నారు కళ్ళద్దలు పెట్టుకోరు మరి వీడియోలు ఏడా బుక్ అవుతారు. కళ్ళ రియాక్షన్ అటు ఇటు పోతే ఎడము అవుతారని అరే మీరు ఫిగర్ తీసుకోకూడరా నేను తీసుకొస్తా మిమ్మల్ని పైకి అరే నువ్వే తీసుకొస్తావు మా ఇళ్ళ దగ్గర ఇచ్చే చెబుతారు నాగన్నా నాగన్నా అయిపోయింది కాదు బతుక అయిపోయింది అరే మధు పాట ఎందుకు పాడరా రాదా నాగన్నా 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 పరిణాలగో దున్ను నాగన్నా 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 టింగినిగిండి టింగినిగిండి టెట్టనటండి టెంగనగండి టెట్టనటండి టెంగనగండి జజ్జూరి పరిణాలగో నాగన్నా చిగుండాల నాగన్నా జూరి పరిణాల
నాగన్న యో యో నాగన్న యో 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 నాగన్న ఈ బెట్టే గుర్తొస్తే లాస్ట్ ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. లాస్ట్ కి మీకు ఉంటారు లేంట్రా అట్లా మీరు దాని ఏమంటారు కాపీరైట్ వాడకుండా నాగన్న 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 Bonadu amama kalake Basati pogome rajama Kasuri manalu amma kalake Good play. ఏమ్రా వైభాయితలు Hey, good play. అంటే నువ్వు బతుకుదాన్ని ఫిక్స్ అయిపోయావు ఇప్పుడు నువ్వు తప్పించుకుంటా అనుకుంటున్నావు నువ్వు అన్నిట్లో Back play. Patty, battle the play. జీవన్ కాయ పెట్టరు అరే జీవన్ ఏం పాడరా అది ఇట్స్ మెలోడీయా ఇది ఆహా అరే 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 తన 4K పెడితే నెట్ అయిపోతుంది రా ఎర్రా ఎర్రా రుమాలు కట్టి అరే లంచ కొడుక నువ్వు పండు ఏం చేస్తున్నావు అంటే మీరక ఇట్లా ఇట్లా అన్నాడు రాదు బ్రో మాకు ఆయన దేశం చాలు ఈ మాత్రం చాలు అదో పోను రారే ఇక్కడ గిరికి బతకాల లేదా దీనికి అటు దిగాలి ఎంత ముద్దుకున్నారు అమ్మా ఈ సౌండా అదో పోనా అరే కాళ్ళు పెట్టలేదు రా అలా ఆపరేటర్ రా నువ్వు డాన్సర్ ఇన్ఫ్లుయెన్సర్ ఉందారా దీపమ్మ కొంచెం ఏంటిదిరా దేవుని ప్రార్థన తింటే మంచిదట బాణానికి ఎండ తినాలట ఊకేంది అది మళ్ళీ రాదు రాదు ఇక్కడ ఏ మా తినలే తింటావులే ఓకే మా తిండి నువ్వేం తిని చస్తావులే కావాల్సిన అన్న సో గైస్ మనకి రాజుగాడు So guys. ఫస్ట్ మరి శబరిమల ప్రసాదం సూపర్ ఉంటది హైలైట్ ఉంది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కానీ బాగుంది వస్తుంది ఎవరు ఎర్ర మరి మన నువ్వు మా అన్న మహేష్ అన్న తెచ్చిండు అమ్మో ఇలా బాగా పెద్ద మెన్షన్ చేసావంట అన్న నేను బాగా ప్రేమిస్తున్నా కానీ ఒకటి పైన పోంగ ఫుల్ ట్యాంక్ రాంగ ఫుల్ ట్యాంక్ మధ్యలో అక్కడ అయ్యో అంటే ఈ పాట మీద ముందే ప్లాన్ చేసుకోలే ముందు చెప్పాలి కదా ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా చెప్తున్నారు జనాడు ఉన్నాడులే గోల్చేనా దిగో చాలా ఇష్టం. ఇటువంటి మాకు చాలా ఇష్టం ఇలాంటి ముందు ముందు చెప్పాడా పర్లేదు జీవన్ గాడు ఉన్నాడు మన గోల్చేన్ అమ్ముతాడు లేకుంటే మదిగాడు ఉన్నాడు మన గోల్డ్ రింగ్ అమ్ముతాడు బ్లాక్ రా గోల్డ్ కాదు ఏదో రింగ్ అమ్ముతాడు ముందే చెప్పేసుకుంటున్నారే రోడ్లు కొనని అండ్ మన విష్ణు బాయ్ అన్నాడు అని ఐఫోన్ అమ్ముతాడు ఇది బాగుంది ఇది బాగుంది మూడు ఐఫోన్లు 50,000 అసలు బాగాలేదు చెప్తాను అరుణ్ బి లైక్ మీకు కార్ ఇచ్చి పొక్కరా మీకు స్కిడ్ అవుతుంది రౌండ్ తిరుగుతుంది ఆ పుష్పాలు అవుతాయి కదా దుమ్ములు వేసింది అక్కడ ఆడ పెట్టింది దుమ్ము ఎఫెక్ట్ ఇక్కడ లేవది పల్టీ కొడుతుంది నేనంటే ఓకే నువ్వంటే ఓకే విష్ణు అనుకుని నలుగురు తెగేస్తారు ఒక్కటి సీట్ బెల్ట్ పెట్టుకోలే వావ్ ఇది మనం ఖచ్చితంగా ట్రై చేయాలి
కెమికల్స్, టోటల్ కెమికల్స్ కదా మాట్లాడతాడు. చిట్యాల ఆగు చిట్యాల ఇంట్రడ్యూస్ బై చిట్యాల 100 కిలోమీటర్లా రా? 200 కిలోమీటర్స్. అంతగానం ఎందుకు రా? అది అడవ అనుకున్నారా ఇంకా అనుకున్నారు? ఈడికెళ్ళారా? 60 కిలోమీటర్లు తేడా అంతే. ఏ పిచ్చోడా, కిలోమీటర్లు తేడా కానీ 200 కిలోమీటర్లు ఏదో మధ్యలో ఫారెస్ట్ వస్తుంది. నాటకాలు దింగకు రా. రే నాకేం సంభ్రమం రా, అట్లా స్కిడ్ అయింది దానికి సడన్ గా. చూసుకున్నాడు మెల్లగా మరి కూడా నడుపుతాడు. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటాడు. వాళ్ళ ముందు ప్రాజెక్ట్ అటెల్లో వెళ్ళదు, దానికి మార్క్స్ ఉంటాయి, ఎలివేషన్స్ ఉంటాయి. విత్ 10 seconds లో వచ్చేసింది. కంగ్రాచులేషన్స్. ఇట్లా ఓ జాబ్ ఒకటి బ్యాగ్ ఉంది, అది కూడా కంప్లీట్ అవుతుంది. వావ్, ఇప్పుడే తిన్నాగా నువ్వుల లడ్డు. గుడ్ మార్నింగ్ అంటున్నా, మీరు ఇప్పుడు లేస్తే గుడ్ ఈవినింగ్ అని చెప్పచ్చు, లేదా గుడ్ మార్నింగ్ అని చెప్పచ్చు, అది మీ ఇష్టం. ఇక మళ్ళా వండుకుంటే గుడ్ ఈవినింగ్ అందరికి. బ్లాగ్ ఎట్లా పెట్టుకొని తీస్తున్నారు, క్యాంప్ ఎట్లా పెట్టుకొని తీస్తున్నారు క్యాంప్. సో గైస్ ఇగో నేను కార్ డ్రైవర్ అయిపోయినా, ఇప్పుడు కెప్టెన్ కాస్త కార్ డ్రైవర్ చేసేసాడు మా వాళ్ళు. ఇన్నోటి చేసినట్టు కెప్టెన్ నన్ను చిన్న కెప్టెన్సీ. సో ఇటువంటి అలా అప్పుడప్పుడు జీవన్ గాడు మనోడు కనవాడు, అప్పుడు మనం లైట్ తీసుకోవాలి. నేనెందుకు ఊపుతారా? అది కారు స్మూత్ గా పోతుంది, రోడ్ ప్రాబ్లం వల్ల అది ఊగుతుంది, దాన్ని నేనేం చేయాలి? పాపం అడిగాడు జనగారం తింటావా? చూడముచ్చటగా ఉంది స్పాట్. చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ కిందికి అయిన తర్వాత ప్రకృతిని, అక్కడ ఉంది ప్రకృతి, అక్కడ కూడా చాలా బాగుంది. ప్రకృతి పిలుస్తుంది. పిలుస్తుంది. విష్ణుగాడు మన జీవన్ గాడు బి లైక్ లవ్ పాటల వీళ్ళు వాల్యూ తెలియదురా మీకు? లవ్ ఉండడానికి లవ్ పాటల విలువ తెలుస్తుంది. పెట్టుకోరా బేస్ గిల్ల పెట్టుకోరా. అరే అది అరగా జెండు బాంబు చెట్టు అరా కాదు, అది వేరు. టేక్ షర్ట్ లాంటిది అయితే కాదు. జెండు బాంబు స్మెల్ వస్తుంది. మరి అదే ఇక్కడికి వస్తుందా ఇప్పుడు నీకు? ఏసీ జెండు బాంబు స్మెల్ ఏనా? జెండు బాంబు అట్లనే దాంతో తయారవుతారా? నీలగిరి చెట్టు తోట వీడియో పనిచేయరా వాళ్ళ రికార్డ్ అయితే మా అయితే ఏముండదురా, వీడియో యూట్యూబ్ వస్తుంది అంత విషయం అయితే. చెప్పండి మ్యాప్, చెప్పండి మ్యాప్, మ్యాప్ అని చెప్పండి. మ్యాప్ 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 అని చెప్పండి. మ్యాప్ నేనే మ్యాప్, నేనే మ్యాప్, నేనే మ్యాప్. కొరతనం పోలేదు, ఇంకా పిల్లగానికి కొరతనం పోలేదు. చాలు ఈ మాత్రం కొంచెం బాధపడ్డాను. ఒక్కటినే ఉంటుంది కావచ్చు అంత అనుకున్నా. బాయ్ బాయ్
బాయ్ మా మూడు పచ్చ పొట్ల బొమ్మ ముద్దు లేకుమా చాలా మే జోర్ జోర్ వాళ్ళ మొదలైంది కాబట్టి మన జీవన బాగుంటాడే లేకపోతారు కాదు మా వాళ్ళంతా. లేదు నేను జీ అలిగిపోతా అంట. జీ అంటే గుడ్డు గుడ్ చెప్పరా రే అరే ఏంద్రాయుడు నీ ఫోన్ అద్దు అది కిందికి వస్తుంది వెయిట్ కిందికి వస్తుంది మనం ఎక్కడ ఆయన అంటే నీ రోడ్డు మీద ఆయన బూతుల్లో కూడా బతకలేరు మాటలు మంచిగా మింగు అర్థమవుతుందా? డైరెక్ట్ మింగడమే. అర్థమయ్యేటోళ్ళు మీకు అర్థమవుతుంది. ఓకే, ఆర్ యు అండర్స్టూడ్? స్పెషల్ గా ఎవరు చెప్పినా ఒకరి కోసం ఎప్పుడు ఇదంతా. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ పడుకుంటే ఎట్లా నువ్వు యాక్టివ్ చేస్తే మన మనోహర్ గారు వస్తాడు. యాక్టివ్ ఉన్నాను అరే ఫిర్బీ నువ్వు ఇప్పుడు యాక్టివ్ లేవు అనుకో, ఫిర్బీ నేను యాక్టివ్ లోకి వచ్చిన అనుకో, ఫిర్బీ ఖాళీ బజారే మర్ఫారా భాయ్. ఇంకా ఖాళీ జరిగిపో. కొన్ని అయితే కొన్ని రాబాయ్. ఎందుకు రాబాయ్ అలా తింటున్నావు? నాకు అర్థం కాదు. సరే నాకెందుకు చెప్పినావు? నీ జీవన్ మరి ఏ జీవన్ కాదు మరి మారి అంటే మరి ఎక్కడ కాదు అడవి దున్నలు. అరే లొకేషన్ అరే చెట్లు రా బాగుంది. అందుకే చెప్తున్నావు, అందుకే కదా ఇంటర్ లో మామూలు బ్యాగ్ వచ్చినాయి. అరే ఈడు ఓకే రా బాయ్, ఈడు ఓకే. మా జీవన్ గాడు ఆడు ఇంకా ఓకే అన్న పులియే, పెద్ద పులియే. అరే ఇంకా పిల్లబచ్చాడు, హర్ష గాడు, గణేష్ గాడు, సాయి గాడు, వీళ్ళందరికీ గణేష్ గ్రూప్. గణేష్ గాడు అంటే ఎవడో కాదు, మా రాజుగారి వైఫీ. తెలిసే గుండు గాడు. గుండి చేసుకున్నారు అప్పుడే. అరే రాజుగాడు ఫీల్ అవుతారా? చచ్చిపోతాడు. రాజు క్షమించు ఏమన్నా. అరే గణేష్ ఇదంతా ఎస్పెషల్ గా నీ మీద రాజీ అనుకున్న ప్రేమని బయట పెట్టడానికి మాత్రమే మేము మా యొక్క తాపత్రయం. అరే ఏమనుకోకురా గణేష్, అనుకోని అన్నాం ఇవన్నీ. ఈ కంటెంట్ లోకి వెళ్ళి బయటికి కాబట్టి ఇక్కడ చాలా చేసి నన్ను రే నిద్రపోనురా నేను చచ్చిన కళ్ళు తెరిచేస్తాను కానీ కళ్ళు ముయ్యను, నిద్రపోను, కొట్టనివ్వను. రాజుగాడు మామూలుగా అసలు పంది ఫీల్ అవుతుందా ఏడు. ఎట్లుందిరా జగన్? జగన్ ఎట్లుందిరా? సో ఇది రాజుగారు చెప్తాడు. రాజుగాడే కావాలి నాకు ఎప్పుడు బావాచి లేసుడేనా మరి తీసులు నాకు రైసానికి క్యాప్ మంచిగా పెట్టుకోవచ్చు కదా, పిల్లలు ఎత్తుకోవటం లెక్క కాకుండా. బిహారీ రా నేను, రాజ్ బిహారీ. పద్ధతి ఒక మోమటం అది వీడియో తిట్టిన తింటలేడు కప్పుకుంటాను. నచ్చని వరస బయట పడలేక
ప్రజల కోసం పాలిచ్చే మంచి విష్ణు ఆడు నువ్వు పెట్టుకున్నాడు కదరా. అరే పంది పంది పిల్లలోడా, పిల్లలోడా, అరే! పంది పిల్లలోడా, ఎవడురా నువ్వు? గేట్ ఓపెన్ చేయరా. RX అన్నాడా రా? మనకి ఇచ్చాడు కదా. సో గాయ్స్ ఇప్పుడే మాకు ఒక చిన్న రివర్ కనబడుతుంది, దాని దగ్గరికి వచ్చినాం. సో అసలు ఇది మా ప్లాన్ లో పార్ట్ టైం లేదు కానీ సో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, బట్ ఇది చాలా న్యాచురల్ గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇక్కడనే జరిగింది పుష్ప షూటింగ్. చెప్పురు ఏదో చెప్పురు, లైట్ ఉంది ఫస్ట్ చెప్పురు. పుష్ప షూటింగ్ ఇక్కడనే హాయ్ గైస్, టైం బాగా అవుతుంది, ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది. ఇంకో 200 కిలోమీటర్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక 200 కిలోమీటర్స్ అయితే మేము అరకు రీచ్ అవుతాం. ఇక్కడనే పుష్ప సీన్ జరిగింది. ఇదే కొండ, ఈ కొండ ఇది చూపి వాటర్ వాటర్ చూడండి ఫ్రెండ్స్, అక్కడ వాటర్ ఫ్లోనే పుష్ప సీన్ జరిగింది. ఇక్కడ నుంచే మన పోలీస్ జీప్ అవుతుంది, అక్కడ నుంచి మన ఫుల్ ఎర్రచందనం లోడ్ పోతుంది ఫ్రెండ్స్. ఓకే గైస్, చూడద్దంటున్నా నేర్పించి ఏం చేస్తాడు ఇక నేర్పించిన ఇంకో బండి సాయిరామ్ అని ఎందుకు అరే ఉప్ప పురుగులు బంద్ చేసుడు కాదు, నేను లైట్ కొట్టినాక నువ్వు ఇద్దరం కలిసి పోదు అని చెప్పిన. నేను లైట్ కొట్టి ఒక్క లైట్ కొట్టుడుకు ఎన్ని అర్థాలు ఒక కన్ను కొడితే కింద అర్థం నాకు తెలియదు అన్నాడు. మీరు అరే ఒక పాముని చూడాలన్న కోరిక రా, ఒక్క మంచి మాట నీ నోట్లోకి వెళ్ళి వచ్చిన నా లైఫ్ టైం సెటిల్మెంట్ రా. లెఫ్ట్ లెఫ్ట్ అరే నేను చూసుకుంటాను వీడియో మాత్రం షేక్ కానీ సార్ కొంచెం క్రాస్ అవుతుంది చూడు, అలా ఆ లైన్ స్ట్రైట్ ఉండాలి మధ్యలో కనబడతారా. అరే మొత్తం తెలుసా ఇది అరే జాబ్ ఎందుకు రాలేరా అంటే మేడం అడిగింది, వాట్ ఈస్ దిస్, మెల్లగా ఇస్తాడు అందుకే రాలేదురా. ఈవిడ కూడా ధైర్యమేరా బాబు. రోజు పోయేటోనికి ఏం భయం అవుతుందిరా, కొత్తగా వచ్చినోడికే భయం కలిగింది. అట్లా బతుకుతారు వాళ్ళు. ఇక్కడ పెట్టు దీన్ని, దండీలు కావచ్చు. నేను చూసుకుంటా, డ్రైవింగ్ చేసేది నేను కదా. లోపల అరే ఇప్పుడు కార్లా దీన్ని అదే డ్రైవింగ్ చేస్తే ఎవడో ఒకటి సవాడరా, నేను కూడా పోతా. కృష్ణ చెట్టు కూడా వేసిండు స్టిక్కర్ రెడ్. ఈ అర్ధరాత్రి కూడా జంగలకి ఏం చేస్తాను అంటాడు పోలీసులు ఇప్పుడు వచ్చి. నాకు అది ముందు నుంచే ఉంది, కానీ ఇక మీరు అంత డీర్గా దాన్ని అంత క్లియర్గా పెట్టిన కాబట్టి నేను ఏం అనలేకపోయినా. నాకు ముందు నుంచే ఉంది మరి, మంచిగా తాగుర్రా ఆ రోడ్డు మీద అమ్మినంత మాత్రం మనం రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ తీసుకొని తాగడానికి మరి కదా. అది రాజుగాడు చూసుకుంటాడు ధైర్యంతో రాజుగాడు. సో గాయస్ వచ్చేసి మనకి ఇక్కడ 10:30 అవుతుంది టైము. ఇక మనం ఒకసారి ఆ లొకేషన్ ఇక కొంచెం వైడ్ చేసి నాకు అది ఆ లొకేషన్ మ్యాప్ కొంచెం వావ్ మనకి కింద వేసిండు. అప్పుడెప్పుడు పొద్దున 7 గంటలకు స్టార్ట్ అయినాం, రాత్రి 10 అవుతుంది. ఇగో ఈ రోడ్లు ఎట్లున్నాయిరా అంటే ఒక్కసారి చూపిస్తాను నేను. ఇక మొత్తం కచ్చా ఇగో ఈ రోడ్లలో తిరుగుతున్నాం మనం. వచ్చాడేంటే రోడ్డు మంచిగా లేదు. మీకు ఇంకోటి చూపిస్తా అసలు రోడ్లు ఎట్లున్నాయన్నా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. పైకి ఎక్కడం వరకంటే వరకు ఎక్కినాం, ఇప్పుడు దిగుతున్నాం. ఇప్పుడు నేను ఒకసారి మీకు కిందికి దిగి అసలు బయట ఎట్లుందో ఒకసారి చూపిస్తాను నేను మీకు. సో గాయస్ ఇప్పుడే మనం ఇక్కడ బయటకు వచ్చేసినాం.
ఇది మొత్తం కారాడు ఇది. సో ఇటు నుంచి పోతే ఆడ అవుట్ కార్ట్లో ఏం లేదు, కొంచెం స్లిప్ అయింది ఆడ అంటే ఆడ ఆటే. అండ్ జంగల్ ఎక్కువసేపు ఆడడం అంత మంచిది కాదు, బయట పుల్ల వచ్చేది రైట్ పులే పెద్ద పులి. సో ఇక మనం చిన్న చిన్న కాలకృత్యాలు చేసుకొని మనం మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఎవరు అందరు ఇచ్చారు రెండులు ఎక్కిచ్చారా? సో గాయస్ ఇక మన విష్ణుగాడు మనం చూపి అదే పన్నాడు. సో ఆడ మంచిగా స్లీప్ వేసిండు. ఇక మన ముగ్గురు పెట్టినట్టు చూపుతారు. మన రాజా నాకు లొకేషన్ చెప్తుండు. ఇక కొంచెం మిస్ అయిందంటే మనం అవుట్స్కట్స్లోకి వెళ్ళి అటు నుంచి అటు ఎక్కడ పడేది తెలియదు, కొంచెం జాగ్రత్తగా చూసుకొని పోవాలి. ఆర్టీసీ బస్ డ్రైవర్లకు అయితే వాట్సాప్ చెప్పాలి, ప్యాసింజర్ లేకున్నా వాళ్ళు వస్తుర్రు, ఆ బస్సుని ఎక్కిస్తారు, తీసుకోపోతారు. ఇంకా చెప్పగలుగుతారా మీరు? బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఇంకా మనం ఇంకా పోవాల్సింది ఇంకొక 100 కిలోమీటర్లు ఉంది. ఆ 100 కిలోమీటర్లు పోయి అక్కడ రిసార్ట్ బుక్ చేసుకొని క్యాంప్ ఫైర్ వేసుకొని ఇంకా మనకి 100 కిలోమీటర్ తర్వాత స్టే చేసిన తర్వాత మనకు ఈ వ్లాగ్ ఎండ్ చేసేటప్పుడు మనం ఇంకా అసలు ఏమేమి జరిగిందని క్లియర్గా మాట్లాడుకుందాం. మనం మామూలు డేంజర్ లేదు, మామూలు కొంచెం స్లిప్ అయినా కానీ ఆ కార్ గాలి ఎగిరిపోయి ఎక్కడ పడేది లేదు మళ్ళీ. సో గాయస్ ఇది మొత్తం డేంజర్ టర్నింగ్ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం స్కిప్ అయిందంటే మొత్తం అవుట్స్కట్స్ మొత్తం బ్లాక్ ఉన్నదంతా మొత్తం డౌన్ అనమాట. పడ్డాం అనుకో అటే కోమా. ఇంకా చెప్పరా లెఫ్ట్ టర్న్ ఉంది. సో గాయస్ ఇంకో లెఫ్ట్ టర్న్ ఉంది, ఇది కూడా ఒకసారి కొట్టి చూపిస్తాను నేను మీకు. నేను వీడియో కోసం ఎందుకు కొడతాను స్పీడ్గా. సో ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అంటే పర్లేదు బ్రోస్, పర్లేదు గైస్. కొంచెం అటు ఇటు ఉంటే మా జీవన అసలు అయితే పాటికి గ్యాప్లో పెట్టుకున్నాడు ఎక్స్పీరియన్స్ అనేది. లైట్స్ రోడ్లు చూస్తున్నట్టయితే మస్తు ఘాట్ రోడ్స్ ఉన్నాయి, దెబ్బ రోడ్లు తిరుగున్నాయని. అట్లానే ఏం లేదు గాయస్. యాక్చువల్లీ ముందట మొత్తం అసలు డివైడర్ లేవు అండ్ బ్యారికేడ్స్ లేవు, ఏం లేవు. అండ్ మొత్తం కర్వ్స్ ఉన్నాయి మొత్తం రోడ్స్. ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తా, దాన్ని చూసిన తర్వాత ఒకసారి మీరే చూడండి అవి ఎట్లున్నాయో. సో యాక్చువల్లీ ఇది మనకి ఇట్లుంది అండ్ మనకు రోడ్స్ వచ్చేసి ఇట్లా ఉన్నాయి. ఇక్కడ ముందటనేమో ఇక్కడేమో డివైడర్ లేదు, ఏం లేదు. కానీ మనకు రోడ్స్ ఏమో ఇంత కరువు ఉన్నాయి. మనకి ఇంత కరువు పోవాలంటే ఎవడన్నా ఒకడు కొంచెం స్లిప్ అయిందంటే అవుట్స్కట్స్లోకి పోయి అవుట్ అయ్యాడు. సో అది గాయస్ మొత్తం రోడ్లు అయితే ఇట్లా ఉన్నాయి. పొద్దున సార్ కష్టపడితే ఇంకా 100 కిలోమీటర్ల లాస్ట్ ఫైనల్ జర్నీ ఉంది. జీవనాన్ని బర్త్డే అయితే యాక్చువల్లీ మన ట్రిప్లో ఉంది కదా, ఈ భాగంలోనే మన బర్త్డే కూడా సపరేట్ వీడియో చేస్తా అని చెప్పి మన గ్యాంగ్ అని చెప్పిన. విష్ణు అయితే కనబడతాడు దీంట్లో. సో ఓకే, ఇప్పుడు మనం జీవనాన్ని బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. మన ట్రిప్లో ఒక 2 బ్రోస్ కూడా కలిశారు. అప్పుడప్పుడు అలా అవుతుంది, అప్పుడప్పుడు అట్లా అవుతుంది, పట్టించుకోవద్దు. ఒకసారి మన జీవనాన్ని బర్త్డేని దగ్గర నుండి కేక్ కట్ చేయించేసాం, ఒకసారి మనం చూద్దాం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఓకే గైస్, ఓకే గైస్ మనం పోయి ఒకసారి కేక్ కట్ చేయించేద్దాం. వస్తుంది ఇప్పుడు దిగరా మసాలా నాకు కారపడ అదేంటి శుభాకాంక్షలు రా జీవన్. అరే హ్యాపీ బర్త్డే అసలు నేను ఎప్పుడు జన్మదిన శుభాకాంక్షలు రా జీవన్. కొత్తపేట మోడల్, హసనాబాద్ మోడల్. కానీ పువ్వుల మీద చెమకిలేసింది కదా. చూడండి రావాలమ్మా పోలీస్ జీవత్తుంపా నేనే సైన్ ఎందుకు భయపడుతుంది.
రేపు ఏం పాట పెడతాడు షో తెంగుతారు వాటర్ లేనప్పుడు అర్థం చేసుకోరు అసలు ఇక. నీ సూత్రాలు రాజే రాస్తాడు నీ సూత్రాలు. ఓకే. అరే అయిపోయింది అయింది హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సేమ్ టు ఇక నేను రీసెంట్ గా జరిపిన బర్త్డేలలో నీకు కేక్ ఇవ్వకుండా జరిపిన బర్త్డే నీ దగ్గర థ్యాంక్ యూ సేమ్ టు కేక్. సో ఓకే గైస్, ఇప్పుడు మనం చూసాం కదా జీవనానికి బర్త్డే ఫుల్ సెలబ్రేషన్ వీడియో. అండ్ సెలబ్రేషన్ తర్వాత ఇక డైరెక్ట్ మనం మన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోబోతున్నాం. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే జీవన్. పాడండి రావు సార్ పాట. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. మళ్ళా సార్ మళ్ళా సార్ మళ్ళీ సో ఓకే గైస్, ఇక మనం బర్త్డే సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం అరకు ట్రిప్ కి అయితే మనం కంటిన్యూ అయిపోతున్నాం. ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉందాం. మన రాజ్యానికి పొద్దున్న నుంచి కొంచెం హస్తా వ్యవస్థ కొంచెం అదే తేడా జరుగుతుంది. చేసుకున్నాడు ఇంటికాడ. ఇగో సో గైస్ మనోడు వద్ద డాడ్ అయిపోయాడు. సో గైస్ ఆల్రెడీ లేచి కూర్చున్నాడు దెబ్బగా. ఓకే గైస్, మన నెక్స్ట్ See you later. నేను మీ మానవ్ మార్వెల్ పెట్టింది పేరు సిమ్రాన్. ఓకే గైస్, ఫస్ట్ వనజంగి ఫస్ట్ వనజంగి వెళ్ళిపోయి దాని తర్వాత మనకు అవి నెక్స్ట్ డే 1 డే 2 డే 3 వీడియోలలో మనం ఇట్లా దాని గురించి సపరేట్ మాట్లాడదాం. ఇట్లా కంటిన్యూ చేసుకుంటా ఆ జర్నీ చేసుకుంటేనే ఇటు ఈయన బర్త్డే కూడా కంప్లీట్ చేసేసినాం. అండ్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ వచ్చేసి ఇంకొక 40 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోతాం. ఎవరి దాన్ని లిఫ్ట్ చేసినావు? ఓకే గైస్, వి ఆర్ స్టార్ట్. బాయ్. అట్లా బాయ్.